Hello students, today we are discussing about first year economics. One of the important topic, the law of diminishing marginal utility, క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. The law of diminishing marginal utility, క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. దీనికంటే ముందు మనకు రెండు ఎనాలిసిస్ల గురించి డిస్కషన్ చేద్దాం. ఒకటి కార్డినల్ ఎనాలిసిస్, రెండు ఆర్డినల్ ఎనాలిసిస్. కార్డినల్ ఎనాలిసిస్ అంటే యూటిలిటీ, కార్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ, కార్డినల్ ఎనాలిసిస్, ఆర్డినల్ ఎనాలిసిస్ అని కూడా అనొచ్చు మనం. యూటిలిటీ అంటే ఏమని చెప్తున్నాం మనం? ప్రయోజనం అని ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. యూటిలిటీ అంటే ప్రయోజనం. అంటే ఏ గూడ్కి అయితే, ఏ కమాడిటీకి అయితే, లేకపోతే ఏ గూడ్స్కి అయితే, లేకపోతే ఏ కమాడిటీకి అయితే హ్యూమన్ వాంట్స్ని సాటిస్ఫై చేయగలిగే కెపాబిలిటీ ఉంటుందో, అర్థమైనా? దాన్ని మనం ఏమంటాం? యూటిలిటీ అంటాం. మానవుని కోరికలను తీర్చగలిగే శక్తి ఏ వస్తువుకైతే ఉంటుందో ఆ వస్తువు ద్వారా మనం ప్రయోజనం పొందగలుగుతాం. ఓకేనా? అయితే ఆ యూటిలిటీని మెజర్మెంట్ చేయడానికి మనకు రెండు ఎనాలిసిస్. ఒకటి కార్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్, రెండు ఆర్డినల్. ఒకటేమో కార్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్, రెండోదేమో ఆర్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్. కార్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్, ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే యూటిలిటీని న్యూమరికల్ వాల్యూస్లో మెజర్మెంట్ చేయొచ్చు అని కార్డినల్ యూటిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో న్యూమరికల్ వాల్యూస్తో మనం మెజర్మెంట్ కొలవవచ్చు అని కార్డినల్ యూటిలిటీ చెప్తుంది. అంటే ఏంటి సార్ అంటే, మనం ఏదైనా ఒక గూడ్ని యూజ్ చేస్తున్నప్పుడు, మనం ఏదైనా ఒక వస్తువును ఉపయోగిస్తున్నప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి యూటిలిటీ, ప్రయోజనాన్ని న్యూమరికల్ వాల్యూస్లో మనం మెజర్మెంట్ చేస్తే దాన్ని ఏమంటాం? కార్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్ అంటాం. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. వీఆర్ యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ ద గూడ్. మనం ఏదైనా ఒక వస్తువుని ఉపయోగిస్తున్నప్పుడు, ఓకేనా, దానివల్ల వచ్చేటటువంటి యూటిలిటీ, దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు మనం ఎంతైతే సాటిస్ఫై అవుతున్నామో, ఎంతైతే యూజ్ ఉంటుందో, ఓకేనా, ఆ యూజ్ని ఏమంటున్నా, ఆ ప్రయోజనాన్ని న్యూమరికల్ వాల్యూస్లో మెజర్మెంట్ చేయడం, సంఖ్యారూపంలో కొలవవచ్చు అని ఏ ఎనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే కార్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అర్థమైనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4-5 వస్తువులను వాడుతున్నాను. ఒకే, అంటే ఏంటిది, ఇంకా ఇక్కడ కంటిన్యూగా ఒకే వస్తువును 4-5 సార్లు వాడుతున్నా అనుకుందాం. ఒకే వస్తువును 4-5 సార్లు వాడుతున్నాను. ఒకటో వస్తువు, రెండో వస్తువు, మూడో వస్తువు, నాలుగో వస్తువు. అర్థమైనా? ఫస్ట్ ఒక వస్తువు వాడినా, తర్వాత 2 వస్తువులు, తర్వాత 3 వస్తువులు, తర్వాత 4 వస్తువులు. ఒక వస్తువును వాడిన తర్వాత ఇక్కడ ఏమని 90 యూనిట్స్ల ప్రయోజనం వచ్చింది. రెండో వస్తువును వాడిన తర్వాత 100 యూనిట్స్ల ప్రయోజనం వచ్చింది. మూడో వస్తువును వాడిన తర్వాత 70 యూనిట్స్ల ప్రయోజనం వచ్చింది. నాలుగో వస్తువు వాడిన తర్వాత 50 యూనిట్స్ల ప్రయోజనం వచ్చింది. అంటే ఇక్కడ వచ్చేటటువంటి యూటిలిటీ ఏం చేస్తుంది? ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. న్యూమరికల్ వాల్యూస్లో యూటిల్స్ 90 యూటిల్స్, 100 యూటిల్స్, 70 యూటిల్స్, 50 యూటిల్స్ అని న్యూమరికల్ వాల్యూస్లో ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది.
ఓకేనా. సంఖ్యా రూపంలో మనం చెప్తే దాన్ని ఏమనాలంటే కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ అనాలి. ఏమనాలి? కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ అని మనం చెప్పుకోవాలంటే సార్ మరి దాన్ని ఎట్లా చెప్పగలుగుతాం సార్ అంటే యూటిలిటీ అనేది అదొక ఏమంటారు సైకలాజికల్ మానసికమైనటువంటి భావనది. ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ కాన్సెప్ట్ అనమాట. ఏంటది? మానసిక పరమైనటువంటి భావన. అంటే ఎట్లా సార్ అంటే నువ్వు ఒక గూడ్ని యూజ్ చేస్తున్నప్పుడు దాని నుంచి ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది అనేది నేను చెప్పలేను. దాన్ని ఎవరు యూజ్ చేస్తారో వాళ్ళే చెప్పగలుగుతారు. ఇప్పుడు నేను ఒక పెన్తో రాస్తున్నాను, రైట్ ఏ పెన్, ఒక పెన్ని యూజ్ చేస్తున్నప్పుడు అది మంచిగా వర్క్ చేస్తుందా చేస్తలేదా, ఫాస్ట్ రైటింగ్ రాస్తుందా రాయట్లేదా అంటే దాని నుంచి ఎంత సాటిస్ఫై అయినా అనేది నేను చెప్పగలుగుతాను. ఇది సైకలాజికల్ ఫినామినా. అది నా వ్యక్తిగత భావన. నువ్వు వాడితే నీ వ్యక్తిగత భావన, అది నువ్వు చెప్పాలి. వాడు వాడితే వాడు చెప్తాడు. అంటే ఏంటి ఇక్కడ ఎవరైతే ఆ గూడ్స్ని యూజ్ చేస్తున్నారో, ఏ గూడైనా కానీ ఎవరైతే గూడ్స్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళే చెప్పాలి. అవుతా అంటే దానికి ఎదురు వేరే వాళ్ళకు ఆ ఎనాలిసిస్ అనేది తెలియదు, ఎంత యూటిలిటీ వస్తుంది అనేది తెలియదు. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటిది మేజర్గా వచ్చేటటువంటి యూటిలిటీ ప్రయోజనాన్ని న్యూమరికల్ వాల్యూస్లో చెప్తే దాన్ని ఏమనాలి? కార్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్ అని ఏమంటారు? కార్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్. ఒక వస్తువుని యూజ్ చేయడం అంటే యూజింగ్ వన్ ఆఫ్ ద గుడ్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద యూనిట్స్ ఆర్ 90 యూనిట్స్, సెకండ్ 100 యూనిట్స్, థర్డ్ 70 యూనిట్స్, ఫోర్త్ 50 యూనిట్స్, ఫిఫ్త్ 110 యూనిట్స్, సిక్స్త్ 200 యూనిట్స్ అండ్ హెవీ సాటిస్ఫాక్షన్. ఈ విధంగా న్యూమరికల్ వాల్యూస్లో చెప్తే దాన్ని ఏమంటారంటే కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఉన్నటువంటి అనదర్ ఏంటంటే ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్. ఏంటిది? ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్. అంటే ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్. అంటే ఇక్కడ ఏమంటే న్యూమరికల్ వాల్యూస్లో చెప్పాలంటే ఇక్కడ ఏమంటే న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి కానీ ఏం చేస్తాడు? ర్యాంకింగ్ ఇవ్వాలి అంటాడు. ఏమంటాడు? ర్యాంకింగ్. ఇక్కడ ఏమంటాడు? కొలవచ్చు అంటాడు. ఇక్కడ ఏమంటాడు? మెజర్మెంట్ చేయొచ్చు, కొలవాలి అంటాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? కంపారిజన్ చేయాలి అంటాడు. ఆర్డినల్ అనాలిసిస్లో కంపారిజన్ అనేది ఉంటుంది. అంటే ఏంటి సార్ అంటే మనం ఏదైనా కొన్ని గూడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు వాటి నుంచి వచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్, వాటి నుంచి వచ్చేటటువంటి సాటిస్ఫైని ర్యాంకింగ్, న్యూమరికల్ వాల్యూస్లో ర్యాంకింగ్ ద్వారా కంపారిజన్ చేయాలి అంట. అంటే అర్థం ఏంటంటే ఒకటో వస్తువు యూజ్ చేస్తున్నా, రెండో వస్తువు యూజ్ చేస్తున్నా, మూడో వస్తువు యూజ్ చేస్తున్నా, నాలుగో వస్తువు యూజ్ చేస్తున్నా, 5 వస్తువులు యూజ్ చేసిన. ఓకేనా. 5 వస్తువులు యూజ్ చేసినప్పుడు ఇప్పుడు నాకు 1, 2, 3 కంటే 4వ వస్తువు యూజ్ చేయడం వల్ల ఎక్కువ సాటిస్ఫాక్షన్ పొందిన వాడిని ఒకటో ర్యాంక్ ఇచ్చినండి. ఐఎమ్ గివింగ్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద 4th యూనిట్ ఆఫ్ గుడ్. ఎందుకంటే దానివల్ల నేను సాటిస్ఫై ఎక్కువైనా కాబట్టి దానికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన. రెండవ దానికి 2వ ర్యాంక్ ఇచ్చిన, 5వ దానికి 3వ ర్యాంక్ ఇచ్చిన, 3వ దానికి 4వ ర్యాంక్ ఇచ్చిన, 5వ దానికి 5వ ర్యాంక్ ఇచ్చిన. అంటే ఇక్కడ ర్యాంకింగ్ సిస్టమ్ అన్నమాట. ఏంటి ఇక్కడ కంపారిజన్ చేస్తుంది, పోల్చుతుంది. ఒకటో దాంతో కంపారిజన్ చేసుకుంటే 4వది ఈజ్ ద బెస్ట్ కాబట్టి దానికి ఫస్ట్ ర్యాంక్. ఓకేనా. సెకండ్ 5th బెస్ట్ కాబట్టి సెకండ్ బెస్ట్ కాబట్టి దానికి సెకండ్ ర్యాంక్. తర్వాత 5th బెస్ట్ కాబట్టి దానికి థర్డ్ ర్యాంక్. తర్వాత థర్డ్ బెస్ట్ కాబట్టి దానికి 4th ర్యాంక్. ఆ తర్వాత లాస్ట్ 5th కాబట్టి దానికి 5th ర్యాంక్. అంటే ఇక్కడ ఏం చేస్తుండు? యూటిలిటీని ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తుంది? అక్కడ కంపారిజన్ చేయడం అనేది జరుగుతుంది. అలా కంపారిజన్ చేసిన దాన్ని ఏమంటారంటే ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్ అంటారు. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి, కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ అంటే ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్. తర్వాత ఏంటంటే టోటల్ యూటిలిటీ. నెక్స్ట్ ఏంటంటే మార్జినల్ యూటిలిటీ. టోటల్ యూటిలిటీ మొత్తం ప్రయోజనం, మార్జినల్ యూటిలిటీ ఉపాంత ప్రయోజనం. టోటల్ యూటిలిటీ అంటే ఏంటంటే మనం ఎన్ని గూడ్స్ అయితే యూజ్ చేస్తున్నామో అన్ని గూడ్స్ ద్వారా పొందినటువంటి యూటిలిటీని అన్నిటినీ కూడా యాడ్ చేస్తే టోటల్ యూటిలిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 30, సెకండ్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 20, థర్డ్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 10, ఫోర్త్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 20, అర్థమైనా 5th గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 100.
ఓకేనా. టోటల్ యూటిలిటీస్ అంటే ఏంటిది, ఇక్కడ నేను ఎన్ని గూడ్స్ యూజ్ చేసిన, 5 గూడ్స్ యూజ్ చేసిన. 5 గూడ్స్ ద్వారా ఎంతైతే సాటిస్ఫాక్షన్ పొందినో ఆ సాటిస్ఫాక్షన్ అంతటినీ కూడా యాడ్ చేస్తే ఏ యూటిలిటీ వస్తుంది, టోటల్ యూటిలిటీ వస్తుంది. టోటల్ యూటిలిటీ అంటే నెంబర్ ఆఫ్ గూడ్స్ ఎంతైతే యూజ్ చేస్తానో, ఓకేనా, అన్ని గూడ్స్ అన్నింటినీ, ఆ గూడ్స్ అన్నింటినీ కూడా యాడ్, ఆ గూడ్స్ ద్వారా వచ్చినటువంటి ఆ సాటిస్ఫాక్షన్ అన్నింటినీ కూడా యాడ్ చేస్తే ఏమవుతుంది, టోటల్ యూటిలిటీ అంటారు. ఆ యూటిలిటీని మొత్తాన్ని కూడా ఏం చేయాలి, ప్లస్ చేయాలి. అంటే ఫస్ట్ గూడ్ ద్వారా 30, సెకండ్ గూడ్ ద్వారా 20, థర్డ్ గూడ్ ద్వారా 10, ఫోర్త్ గూడ్ ద్వారా 20, ఫిఫ్త్ గూడ్ ద్వారా 10. అంటే ఇండివిజువల్గా అయితేనేమో అది ఏమవుతుంది, టోటల్ యూటిలిటీ కాదు. అన్నిటినీ కలిపితే అది ఏమవుతుంది, టోటల్ యూటిలిటీ. 100 అయితే 100 గూడ్స్ కావచ్చు, 200 అయితే 200 కావచ్చు, 2 అయితే 2 కావచ్చు, ఎన్ని అయితే అన్ని. అర్థమైతే ఎన్ని గూడ్స్ అయితే యూజ్ చేస్తున్నామో అన్ని గూడ్స్ ద్వారా వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్, ఆ యూటిలిటీని అన్నింటినీ కూడా ప్లస్ చేస్తే, యాడ్ చేస్తే ఏ యూటిలిటీ వస్తుంది, టోటల్ యూటిలిటీ వస్తుంది. ఓకేనా. మరి ఇంకొకటి ఏంటిది, మార్జినల్ యూటిలిటీ. ఏంటిది, మార్జినల్ యూటిలిటీ. మార్జినల్ యూటిలిటీ ఏ విధంగా వస్తుంది అంటే, ఫస్ట్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 యూనిట్స్ వచ్చింది, సెకండ్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 20 యూనిట్స్ వచ్చింది, థర్డ్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 40 యూనిట్స్ వచ్చింది, ఫిఫ్త్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 50 యూనిట్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటిది, ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ గూడ్ యూటిలిటీ. ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ గూడ్స్ యూటిలిటీ అంటే మనం ఫస్ట్ గూడ్ యూజ్ చేస్తున్నాం, తర్వాత ఏం యూజ్ చేస్తున్నాం, ఎక్స్ట్రా ఇంకో గూడ్ యూజ్ చేస్తున్నాం, అదే సెకండ్ గూడ్. ఎక్స్ట్రా గూడ్ అంటే ఇక్కడ ఫస్ట్, ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ అనేది ఎక్స్ట్రా, ఇది ఇక్కడ సెకండ్, ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ అంటే +1 ఎక్స్ట్రా, ఇక్కడ థర్డ్, ఇక్కడికి వచ్చేసరికి ఫోర్త్, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎక్స్ట్రా. అంటే ఒక్కొక్క దాన్ని ఏం చేస్తున్నాం, ప్లస్ చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, అంటే 1 యూనిట్ ఏం చేసినాం, యాడ్ చేసుకుంటూ పోతున్నాం. అంటే అక్కడ యాడ్కి అయ్యేటటువంటి ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ యూటిలిటీ, ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ యూటిలిటీ గురించి ఏం చెప్తుందంటే మార్జినల్ యూటిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఎంత 10, ఇక్కడికి వచ్చేసరికి ఎంత 20, ఈ యూనిట్ మన డిఫరెంట్ ఎంత 10 ఈజ్ ద మార్జినల్ యూటిలిటీ. ఓకేనా. ఇక్కడ ఎంత 20, ఇక్కడ ఎంత 40, ఈ యూనిట్ మన డిఫరెంట్ ఎంత 20 ఈజ్ ద మార్జినల్ యూటిలిటీ. ఏ యూనిట్ మధ్య 2 3 మధ్య, అంటే ఎక్స్ట్రా ఒక యూనిట్ యూజ్ చేయడం వల్ల 20 యూనిట్స్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ వచ్చింది. ఇక్కడ ఒక యూనిట్ యాడ్ చేయడం వల్ల 10 యూనిట్స్ ఆఫ్ ఎక్స్ట్రా మార్జినల్ యూటిలిటీ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత 10 యూనిట్స్, అంటే ఫోర్త్ గూడ్ రావడం వల్ల ఒక గూడ్ యాడ్ చేయడం వల్ల మళ్ళీ ఒక 10 యూనిట్స్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ. అంటే ఎక్స్ట్రా ఒక్కొక్క గూడ్ని ఇంక్రీజ్ చేసుకుంటా పోతుంటే అలా ఇంక్రీజ్ అయినటువంటి యూటిలిటీని ఏమంటామంటే మనం మార్జినల్ యూటిలిటీ అంటాం. ఏమంటాం, మార్జినల్ యూటిలిటీ అంటాం. ఓకేనా. ఓకే, మనం టాపిక్ వెళ్ళిపోతాం ఇప్పుడు. ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. క్షీణ అంటే ఏంటిది, లా. డిమినిషింగ్ అంటే ఏంటిది, డిమినిషింగ్ అంటే తగ్గడం, డిక్రీజింగ్ కావాలి. డిమినిషింగ్ అంటే లైక్ దట్ డిక్రీజింగ్. ఓకేనా. క్షీణ అంటే తగ్గడం, డిక్రీజింగ్ ఏంటిది, మార్జినల్ యూటిలిటీ. మార్జినల్ యూటిలిటీ ఏమంటే ఇందాక మార్జినల్ యూటిలిటీ అంటే ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ గుడ్ యూటిలిటీ అని చెప్పారు. ఓకేనా. మార్జినల్ యూటిలిటీ ఉపాంత ప్రయోజనం. ఉపాంత ప్రయోజనం అర్థమైందా, తగ్గుతున్నటువంటి ఉపాంత ప్రయోజనం. డిమినిషింగ్, డిక్రీజ్డ్ మార్జినల్ యూటిలిటీ అర్థమైందా. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే డిక్రీజ్ అవుతున్నాం, డిక్రీజింగ్, కంటిన్యూటీ డిక్రీజింగ్ మార్జినల్ యూటిలిటీ అని అర్థం. తగ్గుతున్న ఉపాంత ప్రయోజనం ఏ విధంగా ఉంటుందో మనకు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసారు, ఫస్ట్ 1854వ సంవత్సరంలో 1854వ సంవత్సరంలో హెచ్హెచ్ గాసెన్ 1854 in the year of 1854
H.H. Gaussian, the first importance of the law of diminishing marginality. మొట్టమొదటిసారిగా 1854 సంవత్సరంలో హెచ్హెచ్ గాసన్ అనేటువంటి ఎకనామిక్స్ జర్నలిస్ట్ లో ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ అనే అనాలిసిస్ గురించి చెప్పడం అనేది జరిగింది. జీవాన్స్ ఏమంటారంటే ఇట్ ఈస్ ద గాసన్ ఫస్ట్ లా అంటారు. ఇట్ ఈస్ ద గాసన్ ఫస్ట్ లా అంటారు. ఎవరంటారు? జీవాన్స్ అంటారు. అంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీని 1854 లో హెచ్హెచ్ గాసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే జీవాన్స్ ఏమంటాడు? ఇట్ ఈస్ ద గాసన్ ఫస్ట్ లా అని చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని సైంటిఫికల్ మేనర్లో బాగా డెవలప్ చేసింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. దాన్ని సైంటిఫిక్ మేనర్లో బాగా డెవలప్ చేసినటువంటి ఎకనామిక్స్ ఎవరంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ బాగా డెవలప్ చేయడం అనేది జరిగింది. 1854 లో హెచ్హెచ్ గాసన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఓకేనా, దాన్ని ఎవరు డెవలప్ చేశారు? ఆల్ఫ్రెడ్ మార్షల్ దాన్ని బాగా డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ గాసన్ ఫస్ట్ లా ఎవరన్నారంటే జీవాన్స్ అనడం అనేది జరిగింది. ఓకేనా, అయితే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీని దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అంటే వీఆర్ యూజింగ్ మనందరం కూడా గూడ్స్ని యూజ్ చేస్తాం. ఎట్లా అంటే 1 by 1 యూజ్ చేస్తున్నాం. 1 by 1 మనం యూజ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్ అంటే ఏమైందంటే కంటిన్యూలీ యూజ్ చేస్తుంటే దాని నుంచి వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ ఏమైందంటే డిక్రీజింగ్ అవుతుందంట, తగ్గిపోతుందంట. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ లైక్ మ్యాంగో, నీకు మ్యాంగో అంటే చాలా ఇష్టం. ఓకేనా, మామిడికాయ అంటే చాలా ఇష్టం. ఓకేనా, ఇప్పుడు నేను నీ దగ్గర తీసుకొచ్చి ఒక మ్యాంగో ఇస్తాను. ఒక మ్యాంగో ఇస్తే ఇది వెరీ టేస్టీ ఉంటుంది కాబట్టి నువ్వు దాన్ని చాలా లైకబుల్గా తింటావు. అది కంప్లీట్ కాగానే ఇంకో మ్యాంగో ఇస్తే దాన్ని కూడా తింటావు. అది కంప్లీట్ కాగానే నేను తీసుకొచ్చి ఇంకో మ్యాంగో తినమని ఇస్తాను. ఫస్ట్ మ్యాంగో మీద సెకండ్ మ్యాంగో మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు నీకు థర్డ్ మ్యాంగో మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? దాన్ని కూడా నువ్వు తినాలి, ఖచ్చితంగా తినాలంటే నేను ఫోర్స్ చేయడం వల్ల దాన్ని కూడా తిన్నావు. ఇప్పుడు ఎమ్మటే నేను సేమ్ అదే క్వాంటిటీ అదే క్వాలిటీతో ఉన్నట్టు ఇంకో మ్యాంగో తీసుకొచ్చి నీ ముందు పెట్టాను. ఇప్పుడు తినగలుగుతావు దాన్ని? అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక హ్యూమన్ బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంది? కంటిన్యూగా ఏదైనా ఒక గూడ్ని యూజ్ చేస్తుంటే దాని నుంచి వచ్చేటటువంటి యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ అనేది ఏమవుతుంది, అక్కడ డిక్రీజింగ్ అయిపోతుంది. ఫస్ట్ మ్యాంగో చాలా వెరీ లైకబుల్గా ఇష్టంగా తిన్నాం, దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది హెవీ లెవెల్గా ఉంది. ఓకేనా, బెటర్, ఓకే. సెకండ్ మ్యాంగో ఇట్ ఇస్ ఓకే. థర్డ్ మ్యాంగో కష్టంగా కొంచెం ఇష్టంగా లేకున్నా కూడా దాన్ని కూడా తిన్నాం. ఫోర్త్ మ్యాంగోకి వచ్చేసరికి ఏమైంది, నీ యొక్క ఇంట్రెస్ట్ ఏమైంది, తగ్గిపోయింది. అదే సిచ్యువేషన్లో ఇంకో ఫిఫ్త్ మ్యాంగో తీసుకొచ్చి పక్కన పెట్టి దీన్ని కూడా నువ్వు తినాల్సిందే అంటే ఇంకో వారం రోజుల వరకు, నెల రోజుల వరకు నువ్వు మ్యాంగో అనే పదాన్ని కూడా మ్యాంగో అంటేనే అంత దూరం పోతుంది. అట్లా ఉంటుంది. అంటే ఏంటి, ఎనీ పర్సన్ అర్థమైనా ఏదైనా ఒక గూడ్ని కంటిన్యూగా యూజ్ చేస్తున్నప్పుడు 1, 2, 3, 4, 5 ఒకటే గుడ్, క్వాంటిటీ చేంజ్ కావద్దు, క్వాలిటీ చేంజ్ కావద్దు, టేస్ట్ కూడా చేంజ్ కావద్దు. ఇంకోటి ఏంటి, అనదర్ ఫుడ్ కూడా ఇవ్వద్దు. అంటే ఒక మ్యాంగో, ఒక బనానా, అర్థమైనా అలా కావద్దు. ఓన్లీ కంటిన్యూగా ఒకటే గూడ్ని యూజ్ చేయాలి. క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్, అర్థమైనా గూడ్స్ అనేది చేంజ్ కాకుండా ఏదైనా ఒకటే గూడ్ని కంటిన్యూగా యూజ్ చేస్తుంటే దాని నుంచి వచ్చేటటువంటి అంటే ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద మార్జినల్ యూటిలిటీ, దాని నుంచి వచ్చే ఉపాంత ప్రయోజనం అనేది ఏమవుతుంది, డిక్రీజింగ్, తగ్గిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక ఫోన్, శాంసంగ్ మొబైల్ ఏదో ఒక ఫోన్ యూజ్ చేస్తాం.
మస్తు ఇంట్రెస్ట్గా దాన్ని యూజ్ చేస్తూనే ఉంటాం. అలాంటి ఫోన్ ఇంకోటి కూడా తీసుకొచ్చిండు, దాన్ని కూడా చూస్తాం. అర్థమైనా? అలాంటిది ఇంకోటి ఉందనుకో, ఈ రెండు ఆల్రెడీ ఉంటుందా అంటే ఏమవుతుంది, మనం కూడా ఏదైనా కంటిన్యూ యూజ్ చేస్తుంటే ఒక రోజు వచ్చేసరికి దాని మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. అర్థమైనా? వేరే దాని మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. మార్జినల్ యూటిలిటీ కూడా అదే ఇక్కడికి వచ్చేసరికి మార్జినల్ అనాలిసిస్ అంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ కూడా చెప్తుంది. కంటిన్యూగా ఒక దాన్ని యూజ్ చేస్తుంటే దాని నుంచి వచ్చేటటువంటి అంటే బెనిఫిట్స్, ఆ యూటిలిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంటిన్యూలీ ఏమవుతుంది, డిక్రీజింగ్, తగ్గిపోతుంది అని ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడు క్వాంటిటీ, క్వాలిటీ, టేస్ట్ చేంజ్ కావాలి. అర్థమైనా? ఒకటే గుడ్ని కంటిన్యూషన్గా యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తేనే ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ ఎనాలిసిస్ అనేది సక్సెస్ అవుతుంది. అర్థమైనా? ఈ లా ఆఫ్ మార్జినల్ ఎనాలిసిస్ అనేది కార్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్ మీద డిపెండ్ అయ్యింది. కార్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్ మీద డిపెండ్ అయ్యింది. మరి కార్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్పిన నేను, ఏదైనా గూడ్ని యూజ్ చేస్తుంటే దాని నుంచి వచ్చేటటువంటి యూటిలిటీ ప్రయోజనాన్ని దేని ద్వారా, న్యూమరికల్ వాల్యూస్ 1, 2, 3, 4, 5 న్యూమరికల్ వాల్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనే దాని గురించి మనకు కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? మరి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఆల్సో డిపెండ్ ఆన్ కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్. హియర్ ఆల్సో ఏంటి ఇక్కడ, న్యూమరికల్ కంపారిజన్, ద న్యూమరికల్ అనాలిసిస్. న్యూమరికల్ కంపారిజన్ కాదు, ఇక్కడ ఏంటి, మెజర్మెంట్ చేస్తాం. ఎలా న్యూమరికల్ వాల్యూస్లో మనం మెజర్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టేబుల్ గురించి డిస్కషన్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ షో ద టేబుల్, యూనిట్ ఆఫ్ ఎక్స్ గూడ్స్, యూనిట్ ఆఫ్ ఎక్స్ గూడ్స్, ఎక్స్ వస్తువుల యొక్క పరిమాణం, టోటల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ, టోటల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ. వీటిని మ్యాంగోలు అనుకోవాలి. ఏమనుకోవాలి? మ్యాంగోస్. ఎన్ని మ్యాంగోస్? 1, 2, 3, 4, 5, 6. ఇన్ని ఒకే రకమైనటువంటి వస్తువులు ఏం చేస్తుంది, కంటిన్యూగా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ యూటిల్స్, ఫస్ట్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు టోటల్ యూటిలిటీ ఎంత ఉంది, 40%. సెకండ్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 70, థర్డ్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 90, ఫోర్త్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 100, ఫిఫ్త్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 100, సిక్స్త్ గూడ్ యూజ్ చేస్తున్నప్పుడు 90. చూడండి, ఫస్ట్ ఏమైంది, 40, 70, 90, 100 ఇంక్రీజింగ్ అయింది. కంటిన్యూగా ఏమైంది, ఇంక్రీజింగ్ అయింది. తర్వాత 100, తర్వాత ఏమైంది 90. ఇంకా ఇప్పుడు నేను 7th గూడ్ యూజ్ చేసినానుకో 60. అర్థమైనా? ఇంకా నేను 8th గూడ్ యూజ్ చేసినానుకో 40. ఇంకా నేను 9th గూడ్ యూజ్ చేసినానుకో ఎంత దగ్గర 20. అంటే ఏమైంది, కంటిన్యూషన్గా డిక్రీజింగ్ అవుతుంది. ఏమైతుంది, డిక్రీజింగ్ అవుతుంది. అందుకనే ఇక్కడ ఏంటి, టోటల్ యూటిలిటీ ఏంటి, దేని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒక స్టేజ్ వరకు ఏమవుతుంది, ఇంక్రీజింగ్ అవుతుంది. అంటే ఎక్కడ వరకు ఇంక్రీజింగ్ అయింది, 5th యూనిట్ ఆఫ్ గూడ్ వరకు కూడా ఏమైంది, కంటిన్యూగా ఇంక్రీజింగ్ అయింది. ఆ తర్వాత ఏమైందండి, డిక్రీజింగ్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మార్జినల్ యూటిలిటీ గురించి చూద్దాం. మార్జినల్ యూటిలిటీ డెఫినేషన్ ఏంటంటే TUN - 1. TUN అంటే ప్రజెంట్ గూడ్ ఆఫ్ టోటల్ యూటిలిటీ, TUN - 1 అంటే పాస్ట్ గూడ్ ఆఫ్ టోటల్ యూటిలిటీ. TUN అంటే TUN అంటే ప్రజెంట్ గూడ్ ఆఫ్ టోటల్ యూటిలిటీ, TUN - 1 అంటే పాస్ట్ గూడ్ ఆఫ్ టోటల్ మార్జినల్ యూటిలిటీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటో యూనిట్ ఆఫ్ ఎక్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ టోటల్ యూటిలిటీ ఎంత, 40. నోట్
తీసుకున్నాను. ఏంటిది నేను ఏమంటున్నా, ఐఎమ్ యూజింగ్ యూనిట్ గుడ్ ఆఫ్ 1, యూనిట్ గుడ్ ఆఫ్ 1 ఒకటో వస్తువుని వాడుతున్నా. ఐఎమ్ యూజింగ్ యూనిట్ గుడ్ ఆఫ్ 1 ఒకటో వస్తువుని మాత్రమే వాడుతున్నా అంటే మీరు దాన్ని మాత్రమే చూడాలి. నేను ఎప్పుడైతే ఐఎమ్ యూజింగ్ యూనిట్ గుడ్ ఆఫ్ 2 అన్నప్పుడు 2, ఐఎమ్ యూజింగ్ యూనిట్ గుడ్ ఆఫ్ 3 అన్నప్పుడు అది 3. ఓకేనా? ఇప్పుడు ఐఎమ్ యూజింగ్ యూనిట్ గుడ్ ఆఫ్ 1 యూజ్ చేస్తున్నప్పుడు టోటల్ యూటిలిటీ ఎంత? 40. ఓకేనా? మరి మార్జినల్ యూటిలిటీ ఎంత? మార్జినల్ యూటిలిటీ ఎంత తెలవాలి. మనకి మార్జినల్ యూటిలిటీ తెలవాలంటే ఏం చేయాలి? TUN మైనస్ TUN-1 అక్కడ ఉంటుంది. తెలవాలంటే ఏం చేయాలి? ఇక్కడ 40 అనేది ఏంటి? టోటల్ యూటిలిటీ. ఓకేనా? ఇది నేను ఏమంటున్నా, ఐఎమ్ యూజింగ్ ప్రెసెంట్ గుడ్ ఫస్ట్ గుడ్ యూజ్ చేస్తున్నా కాబట్టి అది ఏమవుతుంది నాకు? ప్రెసెంట్ టోటల్ యూటిలిటీ అవుతుంది. ప్రెసెంట్ టోటల్ యూటిలిటీ అవుతుంది. మరి మనకంటే ముందు ఏమన్నారంటే ఏం లేవు కాబట్టి ఏమవుతుంది? 0 అవుతుంది. మార్జినల్ యూటిలిటీ ఏమవుతుంది? 40 అవుతుంది. ఇక్కడ వ్యూ అదే. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ కదా చూడండి. ఇప్పుడు నేను MU మార్జినల్ యూటిలిటీ సూత్రం ఏంటిది? TUN మైనస్ TUN-1. TUN అంటేనేమో ప్రెసెంట్ యూజింగ్, TUN-1 అంటేనేమో పాస్ట్ యూజింగ్. ఓకేనా? ఇప్పుడు నేను ఐఎమ్ యూజింగ్ సెకండ్ యూనిట్ ఆఫ్ x గుడ్. లిసన్ వెరీ కేర్ఫుల్. సెకండ్ యూనిట్ ఆఫ్ గుడ్. Do you observe only సెకండ్ యూనిట్ ఆఫ్ గుడ్? నువ్వు రెండో దాని మీద మాత్రం అబ్జర్వ్ చేయాలి. ఒకటో దాన్ని మూడో దాన్ని వదిలేయాలి. ఓకేనా? నేను ఎన్నో యూనిట్ అంటే అన్నో యూనిట్. 1 అంటే 1, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4. ఇప్పుడు నేను సెకండ్ యూనిట్ ఆఫ్ గుడ్ యూజ్ చేస్తున్నా. సెకండ్ యూనిట్ ఆఫ్ గుడ్ యూజ్ చేస్తున్నప్పుడు టోటల్ యూటిలిటీ ఎంత? 70. ఈ 70 ఏమవుతుందంటే ప్రెసెంట్ అవుతుంది. ఏమవుతుంది? ప్రెసెంట్ అవుతుంది. మైనస్ మళ్ళీ ఇక్కడ ఏం కావాలి? సూత్రం TUN మైనస్ TUN-1. N-1 అంటే ఏంటిది? పాస్ట్ అంటే ఏంటిది? 2కు పాస్ట్ ఏంటిది? 1. సెకండ్ కు పాస్ట్ ఏంటిది? 1. మరి ఫస్ట్ కూడా టోటల్ యూటిలిటీ ఎంత? 40 is equal to 30. 30 వాట్ ఇస్ దట్ అంటే మార్జినల్ యూటిలిటీ. లిసన్. ఓకేనా? అర్థమైందా? రావాలంటే మార్జినల్ యూటిలిటీ రావాలంటే టోటల్ యూటిలిటీ ప్రెసెంట్ నుంచి పాస్ట్ నుండి తీసేయాలి. అర్థమైంది? అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ 40 అనేది ఇక్కడ ప్రెసెంట్ టోటల్ యూటిలిటీ, 0 అనేది పాస్ట్ మనకి లేదు కాబట్టి 0 తీసుకున్నాం. ఇక్కడ సెకండ్ యూనిట్ దగ్గర ప్రెసెంట్ టోటల్ యూటిలిటీ ఎంత? 70. పాస్ట్ టోటల్ యూటిలిటీ ఎంత? 40. ఈ రెండింటి మనకి తేడా ఎంత? 30. 30 ఇస్ ద సెకండ్ మార్జినల్ యూటిలిటీ. సెకండ్ యూనిట్ ఆఫ్ గుడ్ మార్జినల్ యూటిలిటీ. 30 అనేది ఏంటిది? సెకండ్ యూనిట్ ఆఫ్ గుడ్ మార్జినల్ యూటిలిటీ. థర్డ్ ఎంత? థర్డ్ ఎంత? ఇక్కడ 90. 90 అనేది ఏంటిది? ప్రెసెంట్. 70 అనేది ఏంటిది? పాస్ట్. అర్థమైందా? ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత? 20. 20 అనేది ఏంటిది? థర్డ్ యూనిట్ గుడ్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? ఫోర్త్ ఎంత? ఇక్కడ 100. 100 అనేది ఏంటిది? ఇక్కడ ప్రెసెంట్. 90 అనేది ఏమవుతుంది? పాస్ట్ అవుతుంది. 100 మైనస్ 90 డిఫరెంట్ ఎంత? 10. 10 అనేది ఏంటిది? ఇక్కడ ఫోర్త్ యూనిట్ గుడ్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ. ద సేమ్ టైం we are using fifth unit of good. There is 100 is the total utility. It is the present total utility. Fourth one, 100 is the past total utility. Difference between 100 minus 100. 0 is the fifth unit good of marginal utility. Okay na? ఇది టోటల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ. 0 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి టోటల్ యూటిలిటీ 90 అయింది. అది ప్రెసెంట్ ఏమో 90 అయింది, పాస్ట్ ఏమో 100 అయింది. ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది? -2 రావడం అనేది జరుగుతుంది. ఇది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీకి ఉన్నటువంటి టేబుల్ అనాలిసిస్. రేపు మనం ఇంకొక క్లాస్లో గ్రాఫికల్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది.